హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఎందుకంటే వీక్ మొత్తం వర్క్ చేసి ఒక సండే మాత్రం మీరు మంచిగా రెస్ట్ తీసుకుంటారు, సరదాగా ఫ్యామిలీతో కూడా గడుపుతారు. నేనైతే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తా. టైం అవుతుందని తొందరగా రెడీ అవుతున్నా. ఒకప్పుడు అసలు ఈ షర్టు మస్తు లూజ్ ఉండే, ఇప్పుడు పర్ఫెక్ట్గా టైట్ కూడా అయిపోతుంది. హ్యాండ్స్ అసలు పట్టట్లేదు. మనం వెళ్ళేది చర్చికి కాబట్టి కొంచెం డీసెంట్గా లుక్తో వెళ్తే మంచిది. ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు వెళ్తే అస్సలు బాగోదు. అందుకే ఇలా సింపుల్గా రెడీ అయితే చాలు. ఇక నా దగ్గర ఉన్న వైల్డ్ స్టోన్ పర్ఫ్యూమ్ కూడా కొట్టేసుకున్నా. స్మెల్ బాగుంటుంది. ఒక చిన్న బెల్ట్ వాచ్ కూడా పెట్టేసుకొని, ఇక మంచిగా హెయిర్ కూడా మంచిగా దువ్వుకున్నాను యూజ్. బయటికి వెళ్తే చాలు, గాలికి ఎటు పడితే అటు పోతుంది నా హెయిర్. ఇగోండి, ఇది నా బైబిల్. మా ఇంటి పక్కనే మా చర్చ్ ఉంటుంది, సమస్త జనుల ప్రార్థనా మందిరం. వీళ్ళంతా మా చర్చ్ మెంబర్స్. ఇక్కడ పాస్టర్ గారు మా పాస్టర్ అన్న. ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే, తప్పుడు బోధకులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. ఇక లాస్ట్లో ప్రే చేయించుకొని ఇంటికి వచ్చా. షాప్ తీయట్లే కదా, కొంచెం టైట్ పొజిషన్. మిల్ మేకర్ కర్రీతో లాగిచ్చేసా. ఇక పిల్లలతో ఆడుకుంటా. సండే వస్తే ఇలా ఉంటుంది నా లైఫ్. బాయ్ అండి.